హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుల పునర్వ్యవస్థీకరణ భవిష్యత్తు నియామకాల్లో స్థానికతకు సంబంధించి కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. దశాబ్దాల నాటి పాత వ్యవస్థకు స్వస్తి పలుకుతూ రాష్ట్రంలోనే 26 జిల్లాలను కలుపుతూ కొత్తగా 6 జోన్లు 2 మల్టీ జోన్లను అధికారికంగా నోటిఫై చేస్తూ ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ 2025 ఉత్తర్వులను జారీ చేసింది. ఈ చారిత్రాత్మక మార్పు ద్వారా గతంలో అమల్లో ఉన్న 1975 నాటి ఉమ్మడి 13 జిల్లాల పాత జోనల్ విధానం పూర్తిగా రద్దయిపోతుంది. నూతన నిబంధనల ప్రకారం శాఖల వారీగా జిల్లా క్యాడర్, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల పరిధులను స్పష్టంగా విభజించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు ఉన్న 13 జిల్లాలను కలిపి మల్టీ జోన్ 1గాను, అంటే ఇందులో 1, 2, 3 జోన్లు ఉంటాయి. ఇక గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు ఉన్న మిగిలిన 13 జిల్లాలను కలిపి మల్టీ జోన్ 2గాను వర్గీకరించారు. 2 లేదా అంతకంటే ఎక్కువ జిల్లాల పరిధిలోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులలో స్థానిక అభ్యర్థులకు 95% ఉద్యోగాలను రిజర్వ్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ భారీ మార్పుల కారణంగా ఇకపై డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, సిటీఓల వంటి గ్రూప్ 1 స్థాయి రాష్ట్ర పోస్టులన్నీ ఇకపై మల్టీ జోనల్ పరిధిలోకి రానున్నాయి. దీనివల్ల ఒక మల్టీ జోన్లో నియమితులైన గ్రూప్ 1 అధికారికి మరో మల్టీ జోన్కు బదిలీ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఉదాహరణకు రాయలసీమకు చెందిన డిప్యూటీ కలెక్టర్కు విశాఖపట్నంలో పోస్టింగు లభించదు. ఈ సరికొత్త పద్ధతి రాష్ట్రంలోనే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత కేటాయింపులు, బదిలీలు, సీనియారిటీ, ప్రమోషన్లపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగటం కోసం ఉద్యోగుల పూర్తి స్థాయి కేటాయింపులు ముగిసే వరకు కొత్త పోస్టుల సృష్టి, పదోన్నతులు, బదిలీలపై ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది.